హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్న ప్రభుత్వం ఆ వివరాలంటే ఈ వీడియో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసింది. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే ప్రతి ఒక్క న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ అండి. చీలిక తెచ్చి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అంటున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు. సో చీలిక తెచ్చి అధికార పార్టీకి ఫేవర్గా చేస్తున్నారు ఈ ఐఏఎస్ ఐపీఎస్లు అయితే అంటున్నారు. సో వివరాలు అయితే చూద్దాం. రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోందండి. ఎన్నికల సమయంలో ఉద్యోగుల్లో చీలిక తెచ్చి అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ప్రయత్నిస్తున్నారని అయితే ఆరోపిస్తున్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు కమిటీ నాయకత్వం వహిస్తున్న ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకొని వచ్చి కమిటీ నివేదికలకు ఎన్నికల ముందే ఆమోద ముద్ర వేయించే కుట్ర పన్నుతున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంపై ఇటీవల ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేసినా దాన్ని పట్టించుకోకుండా కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందైతే విమర్శించారు. ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో నష్టపోయే ఉద్యోగులతో చర్చించాలని తమకు సూచించలేదని ఐఏఎస్ అధికారులు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసిందండి కమిటీ. అలాగే కమిటీ నేతృత్వం వహిస్తున్న కొందరు ఐఏఎస్లపై అయితే పలు ఆరోపణలు ఉన్నట్లు పేర్కొంది. మధ్యస్థాయి అధికారుల కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రభుత్వం ముగింపు పలుకుతోందని, అలాగే దీని వెనుక కుట్ర ఉందని అయితే ఏపీ సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అయితే ఈ విధంగా వివరించింది. మరి చూశారు కదండి, ఈ విధంగా ప్రభుత్వంలో ఈ విధంగా చీలిక తెచ్చి చిచ్చు పెడుతున్నారు అని అయితే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.